ఎప్పుడు చేసే పాలకూర పప్పు ఫ్రైయే కాకుండా ఇలా ఒకసారి పాలకూర ఉల్లికారం చేసి పెట్టండి. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందుకోసం నేను ఇక్కడ మిక్సర్ జార్లోకి 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు, మన రుచికి తగినట్టు కారము, కొంచెం ఉప్పు వేసేసి కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే క్రష్ చేసుకున్న గార్లిక్, 2-3 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. అలాగే కొంచెం పసుపు, చింతపండు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఉల్లికారం బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న పాలకూర కూడా వేసేసి అంతా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో వేయించుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటే మన పాలకూర వెల్లికారం రెడీ. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై